నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమంది ఎంత కష్టపడినా సక్సెస్ ని చూడలేకపోతూ ఉంటారు. ఇంకా నా జీవితం ఇంతేనా అన్న దశలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారికి కూడా మనం వచ్చేసి దశమహావిద్యలు ఎపిసోడ్స్ అయితే మీరు చెప్తూ వస్తున్నారు గురుగారు. జీవితంలో ఇంకా వాళ్ళకి తిరుగుండదు అనే స్థాయికి మారిపోవాలన్నమాట. ఏమీ లేని స్థాయి నుండి ఇక జీవితంలో వాళ్ళకి ఎదురు లేదు, ఇంకా మొత్తం సక్సెస్ చూసేలాగా ఈ జన్మలో హ్యాపీగా బ్రతికేలాగా ఒక మంచి సాధన చెప్తారా గురుగారు? తప్పకుండా అండి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఎందుకు సక్సెస్ ఉండదు అంటే, చిన్న ఎగ్జాంపుల్, మనం ఏదైనా ప్రారంభించాం ఫస్ట్, అసలు ప్రారంభించడమే జరగదు కొంతమందికి. తీరా ప్రారంభించిన తర్వాత దాన్ని కొనసాగించలేరు. ఒక బిజినెస్ పెట్టారు, ప్రారంభిస్తారు, కానీ దాన్ని ఎలా తీసుకెళ్లాలో తెలియదు. ఇంకొంతమందికి సరే ప్రారంభిస్తారు, తీసుకెళ్తారు, దాన్ని ఎండ్ ఎలా చేయాలో అర్థం కాదు. అవును, సక్సెస్ఫుల్గా. దీనికి కారణం ఏమిటి అంటే, మనకి సృష్టి, స్థితి, లయ మూడు రకాలుగా ఉంటుంది. అంటే సృష్టించాము, స్థితి నడిపించాము, కంప్లీట్ అయింది. లయ అంటే ఎంతసేపు డిస్ట్రాయ్ అవ్వడం అనే కాదు, కంప్లీట్ అవ్వడం కూడా, కంప్లీట్నెస్ అవ్వడం కూడా. దీనికి బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క అనుగ్రహం ఉండాలి, సృష్టి స్థితి లయకి. అలాగే త్రిపుర భైరవి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. త్రిపుర భైరవి అమ్మవారి అనుగ్రహం కనుక మనకు ఉన్నట్లయితే ఈ భూమండలం మీద కాదు, మీకు విశ్వంలో మీరు ఏ గోళంలోకి వెళ్ళినా సరే మీరు దాన్ని సాధించగలరు. అవునా గురుగారు? అంత అద్భుతమైన పరిస్థితి. ఇక్కడ ఒక చిన్న సందేహం గురుగారు. జనరల్గా ఇప్పుడు పూర్వజన్మ కర్మ వల్ల కానీ, లేకపోతే ఈ జన్మలో చేసిన పాపాల వల్ల కానీ, ఇవన్నీ కర్మలు అనుభవించటాకే మనిషి మళ్ళీ పుడుతూ ఉంటాడని చెప్తారు కదా. సో ఆ కర్మ ఇప్పుడు అనుభవించకుండా, అంటే ఇప్పుడు జనరల్గా మనం కష్టాలు పడుతున్నామంటే ఆ కర్మల వల్లే అనుభవిస్తున్నారు అంటారు. సో మరి ఇలా సాధనలు చేసుకుని ఆ కర్మను పోగొట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో అనుభవించాలంటారా? అలా కాదు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఇక్కడ దృఢకర్మ అంటే మీరు ఖచ్చితంగా అనుభవించాల్సింది ఒకటి ఉంటుంది. మీకు మీ యొక్క కర్మను అమ్మవారు పోగొట్టే మార్గం కూడా ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో తప్పు చేశాడు, అతన్ని జైల్లో వేశారు, కానీ అతని సత్ప్రవర్తన వల్ల వదిలేస్తున్నాము అంటది. జనవరి 26కో ఆగస్ట్ 15కో కొన్నిసార్లు చూడండి, మీరు వినే ఉంటారు ఈ మాట. ఏమైంది మరి చేసిన తప్పులన్నీ ఎట్లా పోతున్నాయంటే క్షమాపణ. ఏదైతే మనకి జ్యుడిషియరీ ఏదైతుందో క్షమించి వదిలేస్తుంది. అలాగే మనిషి ఎప్పుడు వదిలేసింది? ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు వదిలేసింది. అంతేగాని వాడు ఎలా ప్రవర్తిస్తున్నా వదిలేట్లే. అట్లాగే మన యొక్క కర్మలు కూడా మనం మార్చుకుంటూ ఉంటే, ఆ యొక్క మూల పరమాత్మ అనుకోండి, అమ్మవారు అనుకోండి, అరే వీటిలో మార్పు వచ్చింది కదా, సరే చలో అని చెప్పని ఆ కర్మలన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, కర్మ అనేటువంటిది ఒక చీకటి అయితే అమ్మవారి యొక్క ఆరాధన ఒక దీపం లాంటిది. ఆ దీపం ఎక్కడైతే వెలుగుతుందో అక్కడ చీకటి ఆటోమేటిక్గా తొలగిపోతుంది. జ్ఞానం వల్ల కూడా కర్మ నుంచి బయటపడవచ్చు మనిషి, సాధన వల్ల బయటపడవచ్చు. ఇలా సాధన నుంచి బయటపడేటువంటి మార్గమే ఈ దశమహావిద్యలు. అలా త్రిపుర భైరవి అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ప్రపంచంలో తిరిగి ఉండదు అని చెప్తూ ఉంటారు. అలాగే త్రిపుర భైరవి యొక్క ఆలయం వారణాసిలో ఉందండి. వారణాసిలో ఉంది. ఇంకా కొన్ని ప్లేసెస్ తమిళనాడులో అక్కడిక్కడ కూడా ఉన్నాయి, కానీ వారణాసిలో ప్రధానంగా చెప్తూ ఉంటారు. అయితే ఈ అమ్మవారిని ఆరాధన చేసేటువంటి వారు ముఖ్యంగా నేను గమనించినప్పుడు ఏంటంటే, ఇది కొంచెం భూసైనం ఎక్కువగా చేయాలని చెప్తూ ఉంటారు. త్రిపుర భైరవి భూసైనం అంటే భూమి మీద, అంటే మామూలుగా ఇప్పుడు చాపేసుకొని పడుకుంటారు, మంచం మీద పడుకోకుండా బాగా సిద్ధిస్తుంది. అంటే సాధారణంగా ఏదైనా మనం సాధన చేసేటప్పుడు, లేకపోతే మనకి చూడండి దీక్షలు తీసుకున్నప్పుడు కూడా నేల మీద నిద్రపోతారు. అవును. అందులో పర్టికులర్గా త్రిపుర భైరవి ఆరాధన చేసేటువంటి వారు భూసైనం చేస్తే ఇంకా తొందరగా వాళ్ళకి సిద్ధిస్తుంది. ఓకే, అంటే డైరెక్ట్ నేల మీద గురుగారు, లేదా చాపేతన వేసుకోవాలి, మరి నేల మీద కాదు, చాపేతన వేసుకోవాలి. అలాగే వీళ్ళకి ఏదైనా భూ సంబంధించిన వివాదాలు ఉంటాయి. త్రిపుర భైరవి అమ్మవారి యొక్క ఆరాధన, మనం ఎలా అయితే వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకున్న భూ సంబంధించిన వివాదాలు పోతాయో, త్రిపుర భైరవి అమ్మవారి ఆరాధన కూడా చేస్తే ఇది కూడా పోతుంది. అలాగే సంతాన ప్రాప్తిని కూడా ఇస్తుంది త్రిపుర భైరవి అమ్మవారు ఆరాధన కానీ సాధన కానీ. అయితే మొత్తానికి ఏంటంటే, వీళ్ళకి బాగా ఇది వచ్చేది ఏంటంటే, మీరు అసలు మీ జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నామని అసంతృప్తిని కంప్లీట్గా తీసేస్తుంది. నేను ఏదైనా సాధించగలను ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది అమ్మవారు. అయితే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు
సాధన చేస్తున్నటువంటిది ఎవరిని పిలుస్తున్నారు. ఒక మంత్రం చేస్తున్నామంటే ఉదాహరణకి మనం ఒక గురువు గారి దగ్గర ఒక మంత్రం తీసుకున్నాం. మంత్రం చేయడం అంటే అర్థం ఏంటంటే పిలవడం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, కెమెరామెన్ రావాలి, మీరు పైన ఫ్లోర్లో కెమెరామెన్ పిలుస్తారుగా మీరు, అంతేగా. అంటే ఎలా పిలుస్తారు? వాళ్ళకు వినబడాలి, రావాలనే భావంతో పిలుస్తాం. లేకపోతే ఇక్కడ కాఫీ ఇందాక అతను పిలిచారు, లేకపోతే కెమెరా, లేకపోతే లైట్ పెట్టేవాళ్ళు, లేకపోతే ఇంకొక ఎస్సీఓ డిపార్ట్మెంట్ ఎవరినైనా, లేకపోతే పైనుండి ఇంకెవరైనా పిలుస్తున్నాం. మనం ఎట్లా పిలుస్తాం? వాళ్ళకి వినబడాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలనే పాయింట్ ఆఫ్ ఎలా పిలుస్తామో ఒక మంత్రం చేసేటప్పుడు కూడా అదే భావనతో, అంటే ఆ ఫీల్ మీలో ఉండాలి. ఏదో చాలామంది ఏం చేస్తారంటే ఇలా పెట్టుకుంటారు, ఆ మంత్రం యొక్క ఈ బ్యాగ్ పెట్టుకుని ఇలా ఇలా అంటూ అన్ని దిక్కులు చూస్తూ ఉంటారు, ఇలా 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 ఇలా. అప్పుడు మీరు అసలు కనెక్ట్ అవ్వట్లే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు పైన కెమెరామెన్ వెళ్ళారు అనుకోండి, మీరు లోపల లోపల మీ ఏదో ఆలోచిస్తూ ఆ పేరు అలా పిలుస్తుంటే ఆయన వస్తాడా? లేదు కదా, వినిపించాలి. మీరు ఏం చేస్తున్నారు? ఎంత దూరంలో ఉన్నాడు మనిషి, ఎంత పిచ్లో మనం ఒక కేకేస్తే వాళ్ళకి వినిపిస్తుంది, అతను వస్తాడు, ఒక క్యాల్కులేషన్ ఎలా ఉందో ఇక్కడ మనసు అనే ఇది కనెక్ట్ అవ్వాలి మంత్రం చేసేటప్పుడు. మనసు కనుక మీకు కనెక్ట్ అవ్వకుండా మీరు కనుక చేసే మంత్రానికి ఫలితం ఉండదు. మనసు ఖచ్చితంగా కనెక్ట్ అయితేనే ఆ మంత్రానికి మీకు, అంటే మీరు కూర్చున్నారు, రోజు కూర్చుంటున్నారు, ఒక గంట సేపు చేస్తూ ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు చేసినా ఫలితాలు రావు. ఎందుకు రావు అంటే, మొట్టమొదటిగా మన మైండ్ ఒక్కొక్క అమ్మవారి యొక్క రూపము నిజంగా ఉంది, ఆ రూపాన్ని మనం పిలుస్తున్నాము, అది మీరు కూర్చొని మీరు జపం చేయడం స్టార్ట్ చేయగానే ముందుకు వచ్చి నిలబడుతుంది. యాక్చువల్గా జపం చేసేటువంటి విధానంలో కూడా ఎలా అంటే, మీరు మంత్రం తీసుకున్నారు కదా, ఇంట్లో పూజ మందిలో కూర్చున్నప్పుడు పంచోపచార పూజ, ముందు గాయత్రి చేసుకోవాలి, దాని తర్వాత పంచోపచార పూజ, నైవేద్యం అన్నీ పెట్టి అప్పుడు జపం చేయాలి. అంటే మీరు ఏం చేస్తున్నారు? ఆవాహనం చేస్తున్నారు. పూజకు ముందు ఏం చేస్తాం? ఆవాహనం చేస్తాం, మంత్రం చదువుతాం. ముందు మంత్రం చదివి ఆవాహనం చేసి మీరు పంచోపచార పూజ అది చేసేసుకొని పంచోపచార షోడశోపచార పూజ చేసి నైవేద్యం అది పెట్టి అప్పుడు కూర్చుంటారు. అప్పుడు ఏమైతే అమ్మవారు వచ్చింది కదా, వచ్చిన దానికి మీరు జపం కనుక చేస్తూ ఉంటే అప్పుడు ఆ సిద్ధించడం అనేది బాగా జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను అమ్మవారిని పిలుస్తున్నాను. ఎలా పిలుస్తున్నాను? ప్రేమగా పిలుస్తున్నా, ఎంతో ఇష్టంగా పిలుస్తున్నా. ఇంకా మీకు మైండ్లో ఎప్పుడు ఎలా ఉండాలంటే, అంటే ఒక అమ్మవారి ఒక మంత్రం మీకు సిద్ధించి దర్శనం జరుగుతుందండి. చాలామందికి ఏంటంటే తెలియని విషయం, దర్శనం జరగదేమో అనుకుంటున్నాను. లేదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ దర్శనం జరిగేటువంటి సమయంలో కూడా వాళ్ళకి జరిగే అనుభవాలు చెప్తాను నేను మీకు. కొంతమందికి జపం చేస్తూ ఉండగా ఇలా కూర్చున్న వ్యక్తి ఇలా తిరిగిపోతాడు, మనకు తెలియకుండా ఇటుగాని ఇటు ఎప్పుడు తిరిగానా అనిపిస్తుంది ఒకటి. రెండవది, వాళ్ళు జపం చేస్తుండగా కొంతకాలానికి గజ్జల చప్పుడు కానీ చప్పుడు వినిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ రెండు విషయాలు, కొన్ని ఊర్లలో ఏదో పురుగులు ఉంటాయి, గజ్జల చప్పుడు పురుగు, ఆ పురుగుల నుంచి భ్రమపడకూడదు. వీళ్ళు జపం స్టార్ట్ చేయగానే వినిపిస్తుంది. ఇంకొంతమందికి అయితే ఆ అమ్మవారు ఒకవేళ వీణ వాయిస్తుంది అనుకోండి, ఒకవేళ మాతంగి అమ్మవారు చేస్తున్నాం అనుకోండి, వీణ వినిపిస్తుంది, వీణ శబ్దం వినిపిస్తుంది, చిలకలు వస్తాయి. అలాగే ఇంకొంతమందికి ఏమవుతుందంటే జపం చేయగా తాడే యాక్టివ్ అయిపోయి వాళ్ళు అలాగే కూర్చొని ఉంటారు. వీళ్ళ దృష్టి మాత్రం ఒక స్లాబ్ అంత పైనుంచి మొత్తం చూస్తూ ఉంటుంది క్లియర్గా, ఇవన్నీ చిన్నగా అయిపోతాయి. అలాగే ఇంకొంతమందికి స్వప్న దర్శనం జరుగుతుంది, స్వప్నంలో ఒక అమ్మవారు వస్తుంది. ఇదేంటంటే స్టెప్ బై స్టెప్ అనమాట. ఇంకా మీకు ఏ స్టేజ్కి వెళ్తుందంటే ఆఖరికి మీ మనసులో అనుకుంటున్నారు, ఉదాహరణకి మీరు సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, సంథింగ్ అంటే ఎగ్జాంపుల్ మీ పిల్లలకి ఎవరికో ఏదో కాలేజీలో సీట్ రావాలి అంటే, ఇదేదో లౌక్యం వాటికి వాడాలని నా ఉద్దేశం కాదు. లేకపోతే ఏదో ఎవరికో మీ ఇంట్లో ఎవరికో హెల్త్ బాగాలేదు, లేకపోతే ఇంకోటి ఏదో సంథింగ్ మీ మదర్కి బాగాలేదో, లేకపోతే మీ పిల్లలు బాగాలేదో, ఇంకెవరికో ఫ్రెండ్కి బాగాలేదో, ఏదో ఇబ్బంది ఉంది. మీరు మనసులో అయ్యో వాళ్ళకి అలా ఉందమ్మా అని మీరు చెప్పుకున్నారనుకోండి, వెంటనే క్లియర్ అయిపోతుంది. బాగా తీవ్రమైనది అయితే ఎంతో కొంత ఉపశమనమైనా లభిస్తుంది వాళ్ళకి. అంత అంటే మీకు బాధ కలిగింది, ఆవిడ అయ్యో ఇంత బాధపడుతుందా, నేను క్లియర్ చేస్తాను అన్నయ్య దాకా వచ్చేస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుంది? మీరు భక్తిగా శ్రద్ధగా ఒక చంటి పిల్లని తల్లి ఎలా చూస్తుందో ఆ రకంగా చూసుకున్నప్పుడు వస్తుంది. ఇది ఇప్పుడు మూలమంత్రం ఎవరి దగ్గరైనా తీసుకుంటే అది గురువుల దగ్గర తీసుకునే పద్ధతి ఒకటి. మూలమంత్రం లేనటువంటి వారు ఓం
త్రిపుర భైరవయే నమః అని కూడా అనుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఇవ్వగలరా గురుగారు? ఇప్పుడు ఎవరైనా సాధన చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు ఏ ఊర్లో ఉంటారో ఆ ఊర్లో సాధన చేసిన వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. నేరుగానే తీసుకోవాలంటే నేరుగానే తీసుకోవాలి ఇప్పుడు కూడా. అంటే కొంతమంది ఇప్పుడు గురువులు లేరు, అప్పుడు మనకు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే ఒక బోధి పత్రం మీద రాయాలని చెప్తారు. ఆ మంత్రాన్ని రాసి శివుడి దగ్గర పెట్టి శివుడినే గురువుగా భావిస్తూ తీసుకోవాలి. ఇప్పుడు శివుడిని గురువుగా భావించాలంటే శివుడి తత్వం మనకు ముందు తెలియాలి. అవును, నిరాడంబరంగా ఉంటాడు బోలాశంకరుడు ఆయన. అంటే నీలో కూడా ఆ తత్వం రావాలి. నీలో ఆ తత్వం రాకుండా నువ్వు గురువుగా భావిస్తే కాదు. అంతేగా. అది ఓకే ఓకే, మూల మంత్రం కాకుండా మామూలు మంత్రం చెప్పారు కదా. ఓం త్రిపుర భైరవయే నమః అనుకోవచ్చు, సరిపోతుంది. త్రిపుర భైరవి కవచం చదువుకోవచ్చు. కొంతమంది మంత్రం లేదు కానీ త్రిపుర భైరవిని ఆరాధిద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు చక్కగా ఆ కవచం చదువుకోవచ్చు, ఆ స్తోత్రం చేసుకోవచ్చు. ఎంతసేపు గురుగారు? ఆ కవచం చదివినంతసేపు సరిపోతుంది. ఈ జపం మాత్రం ఖచ్చితంగా నేనేం చెప్తానంటే ఏదైనా ఒక మీకు మంత్రం సిద్ధించాలంటే ఎంత మనం భక్తి భావన శ్రద్ధ ఎంత ముఖ్యమో కనీసం 10 మాలలైనా తిప్పాలి రోజు, అప్పుడే మీకు బాగా సిద్ధిస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇలా కాదని కొన్ని క్షేత్రాలకు వెళ్ళి చేసిన వాళ్ళు ఉంటారు, కామాఖ్య కానీ కాశీ కానీ. అంటే అక్కడ చేస్తే ఏమవుద్దంటే 1 time is equal to 1000 times ఫలితం క్షేత్రాల్లో. క్షేత్ర మహిమ క్షేత్రాల్లో అందుకే మనం ఇప్పుడు కామాఖ్యలో కూడా 1 time equal to 1000 times కాబట్టి హోమం చేస్తున్నాం 17, 18, 19 తేదీలు. గురుగారు వచ్చేసి కామాఖ్య క్షేత్రంలో 17, 18, 19వ తారీఖున హోమం నిర్వహిస్తున్నారండి. అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి గ్రహణం ప్రభావం నుండి మనం అంటే అక్కడున్న పాజిటివ్ వైపుని కనుక మనం డైవర్ట్ చేసుకోవడానికి గురుగారు చేస్తున్న ఈ హోమంలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా ఫర్దర్ డీటెయిల్స్ కోసం సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః.